హలో ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఎన్టీపీసీ టౌన్షిప్లో ఈ పండ్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ తోట చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా పెద్ద తోట ఫ్రెండ్స్. ఈ గిన్నెకాయలు తినేటప్పుడు ఫ్రెండ్స్ తీయగా, మధ్య మధ్యలో వగరగా, నోటికంతా పట్టేసినట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే వీటిని గిన్నెకాయలు అంటారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇవి అదేవిధంగా ఇది ఏ సీజన్లో వస్తాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఈ కాయలు వర్షాకాలంలోనే వస్తాయి అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇవి ఎండాకాలంలోనే బాగా కాసాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చేతికి అందే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఊర్లలో చూస్తే పెద్ద పెద్ద చెట్లు చాలా చివర్లో ఎక్కడో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చేతికి అందే విధంగా ఎంత చక్కగా తీయగా ఎంత టేస్టీగా ఉన్నాయో ఫ్రెండ్స్. గిన్నెకాయల్లో విటమిన్లు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. జీర్ణక్రియకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ కాయలు తినడం వల్ల ఎంతో చల్లదనాన్ని బాడీ ఎంత కూల్ చేస్తుంది ఫ్రెండ్స్. పచ్చని ప్రకృతి మధ్య ఈ తోట ఎంతో అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చెట్లతో నిండిన ఈ ప్రదేశం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి తోటల మధ్య మీరు ఎప్పుడైనా తిరిగారా ఫ్రెండ్స్? ఇలాంటి కాయలు ఎప్పుడైనా తిన్నారా? మందు కొట్టని కాయలు ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. తింటుంటే ఎంత టేస్టీగా ఉన్నాయో ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేతికి అందే కాయలు తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ తోట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అదేవిధంగా ఇంకా ఈ తోట మధ్యలోకి వెళ్తూ ఉంటే మామిడికాయ చెట్లు కూడా కనిపించాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో చూడండి. మామిడికాయలు చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి తింటుంటే కూడా స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా చాలా రకాల కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న ఫ్రెండ్స్, తింటుంటే చాలా స్వీట్గా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి కాయలు ఫస్ట్ టైం నేను తినడం. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తోటలోని కాయను కోసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఆ తోటలో చాలా రకాలైన ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా రకాలైన కాయలు, పుల్లటివి, తీయటివి, పచ్చడివి, చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న కాయలు, పెద్ద పెద్ద కాయలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు, ఎంత బాగున్నాయో ఈ చెట్లు. ఈ మధ్యలో చెట్ల మధ్యలో తిరుగుతుంటే బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశానికి వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా బ్లాగ్కి రావడానికి వే చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో. అదేవిధంగా మీరు ఎప్పుడైనా బాదంకాయల చెట్లు చూసారా? ఎంత దూరం వరకు బాదంకాయల చెట్లు ఉన్నాయో ఫ్రెండ్స్. చాలా దూరం వరకు బాదంకాయల చెట్లు ఉన్నాయి. బాదంకాయల చెట్లు కూడా ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. కాయలన్నీ కింద పడిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా మామిడి తోట చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యూ చూసారా ఫ్రెండ్స్? ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చెట్ల నిండా కాయలు. ఈ చెట్టు అయితే ఫ్రెండ్స్ ఆ తోటలోనే చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. ఇందులోనే 2 రకాల కాయలు ఉన్నాయి. అటువైపు చెట్టుకేమో రెడ్ కలరు చిన్న చిన్న కాయలు ఉంటాయి. దాని పక్కనే ఇదిగో గిన్నెకాయల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా గిన్నెకాయల చెట్లు అయితే చూసాం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం ఇన్ని గిన్నెకాయల చెట్లు చూడడం. ఇది ఫ్రెండ్స్ గిన్నెకాయల తోట. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.